స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి దేవుడు ఈ దినాన నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలం దేవుని వాక్యాన్ని చక్కగా బోధిస్తూ వస్తున్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమిటి, యేసు క్రీస్తు పుట్టడానికి గల కారణం ఏమిటి, యేసు క్రీస్తు ప్రభువుల వారి పుట్టుకలో ఉన్న భావం ఏమిటి అంటూ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అంటూ ఈ శీర్షికను కొనసాగిస్తూ చివరిగా మనుష్య కుమారుడు అనే విషయాన్ని ఇది ధ్యానించబోతున్నాం. మనుష్య కుమారుడు అనే మాటను ఆయన ఎందుకు మాట్లాడాడు, ఆ మనుష్య కుమారుడుగా ఆయన చేయబోతున్నటువంటి ఆ గొప్ప కార్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడుగా ఇదిగో మనుషుల చేతికి అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి వాక్య భాగాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అని చెప్తున్నటువంటి మాట, 22వ వాక్యంలో అని చెప్తున్నటువంటి మాట, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడని తన శిష్యులతో అప్పగింపబడబోతున్నటువంటి ఆ రాత్రి ఆ మేడ గదిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణమును గురించి తాను ముందే చెప్తూ ఉన్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి, పాపిష్టి జనముల చేతికి అప్పగించబడబోతున్నాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేస్తాడు అని తనను గురించిన ప్రవచన లేఖనము ముందే ఆయన తెలియజేస్తున్నాడు. ఎవరితో? తన శిష్యులతో ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం దేవుని వాక్యముల నుంచి మరొక మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వాక్యంలో ఆయన ఒక గొప్ప మాట మనతో మాట్లాడుతున్నాడు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుడు రాకడ నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగలను. దేవునికి మహిమ కలుగును గాక. తూర్పు దిక్కున మెరుపు పుట్టి పడమటి దిక్కున ఎలాగైతే కనబడకుండా పోవునో అలాగే మనుష్య కుమారుని యొక్క మరణ విధానం ఎట్లుంటదని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. దాని గురించిన గొప్ప అవగాహన ఆలోచన విధానాన్ని చెప్పాడు. చాలా మందికి యేసు ప్రభు ఏంటో బోధపడట్లేదు. యేసు ప్రభు ఏంటో తెలియకుండా అజ్ఞానములో అమాయకంగా మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, గొప్పవాడని తెలిసినప్పటికీ తమ పాపములని వారికి అడ్డుగోడగా ఉండి పరిశుద్ధులైన యేసు ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నాయి. తమ చేసిన పాపము అడ్డుగోడగా ఉండి మనుషులు యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏమిటి? వారి పాపములే వారికి అడ్డుగా ఉన్నాయి, వారి కార్యాలే వారికి అడ్డుగా ఉన్నాయి, వారి పనులే వారికి అడ్డుగా ఉన్నాయి, వారి ఆలోచనలే వారికి అడ్డుగా ఉన్నాయి. వారు మరణాంతకాలంలో ఉన్నామని, మరణమైన స్థితిలో ఉన్నామని, చనిపోయే స్థితిలో ఉన్నామని, చావు అంచులో ఉన్నామని ఎరిగి జీవంలోనికి రావడానికి ఇష్టపడతలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిత్య జీవం ఇచ్చే దైవమని, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడని, ఆయన జీవింపజేస్తాడని, ఆయన జీవము గల దేవుడని, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లేదా ఆ వెలుగును దయచేయడానికి లేదా ఆ వెలుగును ప్రసాదించడానికి వచ్చాడని, ఆ పరమాత్ముడే యేసు క్రీస్తు ప్రభువు వారిని గుర్తెరగక ఒకవేళ గుర్తెరిగినప్పటికీ, కొన్ని విషయాలు అనుభవించినప్పటికీ,
ఆయన నిజమైన దేవుడు తెలిసినప్పటికీ కొన్ని పాపములు వారికి అడ్డుగోడగా ఉండి ఆయన దగ్గరికి రాకుండా ఆపేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన చెప్తున్నటువంటి మాట 20వ వాక్యంలో, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆయన ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడము ఎవడి వశము కాదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యంలో ఒక మాట ఉంది, చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ఆయన చెప్తున్నాడు, ఏమని ఆయన మాట్లాడుతున్నాడు. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినమున 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారితో బోధింపనారంభించారు. ఎవరితో? తన 12 మంది శిష్యులతో బోధిస్తూ అన్నాడు. ఇలా భయపడకండి, మనుష్య కుమారుడు చనిపోబోతున్నాడు. ఇదిగో 3 దినాలు నేను సమాధిలో ఉండి 3వ దినం తెల్లవారుజామున తిరిగి లేచుట అగత్యము, అంటే సత్యము. ఖచ్చితంగా మరణం మీద జయం పొంది తిరిగి లేచి వస్తాను. అప్పటి వరకు మీరు భయపడకండి, మీరు జడేయకండి, బాధపడకండి, దుఃఖపడకండి అని యేసు ప్రభువు వారు తన శిష్యులకు బోధిస్తున్నాడు. పెద్దల చేత, శాస్త్రుల చేత, యాజకుల చేత హింసలు పొందుతాం, హింసింపబడి చనిపోతారని తన మరణం గురించి తాను ముందే చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో సత్యమును చెప్పడానికి వచ్చిన వాడు, లేదా నిజాన్ని ఉన్నది చెప్పాడు ఊళ్ళు ఉండదు అంటారు. అది వాడుక పదమే, కానీ సత్యమే అది. ఉన్నట్టనా ఊళ్ళు ఉండదు. సత్యం చెప్తే, నిజం చెప్తే ఒప్పుకోరు, నిజం మాట్లాడితే ఒప్పుకోరు, న్యాయంగా నీతిగా ఉంటే ఒప్పుకోరు. ఎందుకని? పాపం చేసేటానికి పాపము, చీకట్లో పని చేసేటానికి చీకటి అంటే ఇష్టం, వెలుగులో పని చేసేటానికి వెలుగంటే ఇష్టం. చీకట్లో పని చేసేటానికి వెలుగంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు రాత్రి అవుతుందా అని చూస్తూ ఉంటాడు. తన పని రాత్రిపూట చేసేది కనుక రాత్రి కోసం, అంటే చీకటి కోసం, అంటే పాపములో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ మాట చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు ఆయన చెప్తున్నటువంటి సత్యాన్ని పెద్దలు గాని, శాస్త్రులు గాని, యాజకులు గాని, ప్రధానులు గాని ఒప్పుకోవట్లేదు. ఈనాడు లోకం కూడా ఆ రీతిగా తయారైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించిన సత్యం చెప్తే వినట్లేదు. ఎవరో ఒకడు తప్పు చేశాడని అందరూ తప్పుడు మనుషులే అనే భావానికి వచ్చారు. ఎవడో ఒక్కడు దుర్మార్గం చేశాడని అందరి దుర్మార్గం కింద మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు కదా. సో ఆలోచించాలి. ఎక్కడైనా పాపము, దుర్మార్గం అనేది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, నా మాట విని దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతాడో వాడు మాత్రమే నన్ను చూస్తాడు, నా దగ్గరికి వస్తాడు, మోక్షానికి వస్తాడని చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి నేను తయారుగా పోయి పరలోకం వెళ్ళిపోతా అని అంటే అది అగాధంగా ఇచ్చేది కాదు. దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక లెక్కున్నది, దానికి ఒక తర్వాయినది. అది తెలుసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి నేను వెళ్ళిపోతా మోక్షానికంటే అది అగాధం బ్రతికినోడికి ఇచ్చేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా ఉపేక్షిస్తారు. ఆవిడ ఉపేక్షిస్తూనే ఉన్నారు. ధనవంతుడు దేవుని నమ్ముట కంటే సూది బజ్జముల వంట దూరుట సులభమని ఆయన ముందుగానే చెప్పాడు. ఎందుకంటే ధనం ఉంది కనుక, అన్ని ఉన్నాయి కనుక దేవుడు అక్కర్లేదనుకుంటున్నాడు. కానీ బైబుల్, అదే బైబుల్లో చెప్పాడు, ధనవంతుడు విస్తారమైన పంట వండిది, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమన్నాడు. దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పడితే ఇది అంతోనికైతే అని దేవుడు మాట్లాడాడు. కనుక
మనము నీ ధనం ఎక్కడ ఉండును, నీ హృదయం అక్కడ ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మీరు పాపమును ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించడానికి, ఆయన వచ్చాడని సత్యాన్ని గ్రహించడానికి, ఈ మందిరములో దేవుని మాటలుగా బోధించడానికి దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి సత్యాన్ని గ్రహించడానికి ఇష్టపడి, సత్యములో జీవించడానికి ఇష్టపడినటువంటి వారికి దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 33వ వాక్యములో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును, ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి గుర్రాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. కొడతారు, చంపుతారు, సమాధి చేయబడతాం, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు. క్రిస్మస్ వేడుక కంటే ఆయన శిలువ మరణ ధ్యానం ఎక్కువ చేయమని దేవుడు చెప్పాడు. క్రిస్మస్ వేడుక కంటే ఆయన శిలువ మరణమును ఎక్కువగా ధ్యానం చేసుకోమన్నాడు. ఎందుకనంటే ఆయన కడుపుకు దేవుడు కాదు, ఆత్మ రక్షణకు దేవుడుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి కడుపే వారి దేవుడు అని దేవుని వాక్యంలో రాస్తుంది. వారి కడుపే వారి దేవుడు. కడుపు నిండి అయిపోయా దేవుడు పిల్లవాదు, పిల్లడు సంసారం వాదు, పుల్లుగా దాగి పడుకుంటే అయిపోయా, ఏది ఉండద్దిగా. దేవునికి స్తోత్రం. అది కాదు దేవుడు చెప్పింది. శిలువ మరణం అంటే మనుషులమైన మనము మన పాపముల నిమిత్తమై మనము ఎన్ని చేసినా మన పాపముల నుంచి మనం బయటపడలేము కనుక ఆ కలవరి శిలువ మరణ ఆ యాగాన్ని, త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, సమాధానం కలిగి జీవించి కాలం చేసి సస్తే నిత్యత్వంలో ఉంటామని, పరలోకంలో ఉంటామని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి సత్యం. ఈ సత్యాన్ని సత్యమని ఒప్పుకోలేక భయంకరంగా మారిపోతూ ఉన్నారు మనుషులు. దేవునికి మహిమ కలుగును గాక. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేవాడు సత్యవంతుడని యేసు క్రీస్తు ప్రభువు వారు అన్నారు. అవును, మిఠమ ధనపరుడు ఒక ఆమె నీళ్ళు ఏరుకోవడానికి బాయికాడికి వస్తే ఆమెతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు వారు. అమ్మా, నువ్వు సత్యం చెప్పితివి అన్నాడు. అమ్మా, నీ భర్త కోరుకొని రాని వరం ఇస్తా అన్నాడు. నాకు భర్త లేడని సత్యం చెప్పింది. అవును, ఇంతకు ముందు 6 ఉండే, వాళ్ళు ఇడిచిపెట్టారు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, సత్యం చెప్పితివి అన్నాడు. నిర్భయంగా సత్యమును ఒప్పుకొని, పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె ద్వారా ఆ కుటుంబము, ఆ గ్రామం అంతా రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆమె చేతిలో ఉన్న ఆ పాపపు కుండను అబ్బాయి ఇక్కడ విడిచిపెట్టి పోయి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. ఇదిగో, నేను చేసిన వారిని నాతో చెప్పిన వాడు ఈయన ప్రవక్త కాదా, ఈయన మెస్సయ్య కాదా, ఈయన క్రీస్తు కాదా అని ఊరందరిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి సాక్ష్యం ఇచ్చి ఆ ఊరందరూ కూడా రక్షణ పొందడానికి ఆమె సాక్ష్యం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కొన్ని కార్యాలు చేశాడు, వారి జీవితాల్లో చూశారు. దేవుడు అద్భుతాలు చేశాడు, వారి బ్రతుకుల్లో చూశారు. దేవుడు గొప్పవాడని తెలుసు, వారికి గుర్తు చూశారు. అయినా దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే వారి పాపమే వారికి అడ్డుగోడగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వాక్యం. చివరిగా ఈ మాటలు చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అవును, మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారు వచ్చి సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆనాటి శాస్త్రులు పరిశోధకు మింగుడు పడలేదు. ఎందుకని?
వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామని చెబుతూ ప్రజలను మోసం చేస్తూ భయంకరంగా హింసల పాలు చేస్తూ మనుషులను బానిసలుగా చేసి వాడుకున్నారు. ఈ మనుషులను బానిసత్వం అంటే పటేల్ దగ్గర గాయత్తనం చేయడం, వెనకట్ల అట్లనే ఉండేది. పటేళ్ల దగ్గర గాయత్తనం చేయడం, అలాంటి జీవితం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే భయంకరమైన అణగారిన ఆ వ్యక్తులుగా, అంటరాని వారిగా దూరంగా ఉంచేవారు. ఆనాడు యేసుక్రీస్తు బోధ విన్నటువంటి ప్రతి వ్యక్తి యేసు ప్రభు నమ్మిన తర్వాత ఒక స్థాయిలో, ఒక రేంజ్ లో, ఒక తరువాయిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమైపోయింది? వాడు నేను ఒకటేనా, వాడు నాతో సమానుడా అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇటువంటి విషయాలు చాలా మంది ఆలోచించట్లేదు, కానీ దేవుని మాత్రం ధిక్కరించి భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, అయ్యా నేను పాపి, నన్ను రక్షించు ప్రభు అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని, దేవదేవుడని, నిజమైనటువంటి భగవంతుడనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన సన్నిధిలో రక్షణ పొందడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.